హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మక్కల సవిత పల్లె జీవితం ఛానల్కు. నేనైతే ఈరోజు నెయ్యి ఎలా తయారు చేయాలో చూపిస్తాను అబ్బా. వచ్చేయండి, చూసేయండి. కాకపోతే నాకు వీడియోలు తీయడం వాళ్ళు ఎవరు కెమెరా పట్టుకునే వాళ్ళు లేరు, అలా అన్నమాట. నేనైతే మా లక్ష్మి ఆవు పాలు తీస్తాం కదా, అవి వేడి చేసినాక నెయ్యి అనేది ఇలా తీసి పెట్టుకుంటాను. దీన్ని చల్లనీళ్ళతో కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు కడుగుతున్నాను. చల్లనీళ్ళతో కడిగేసి మంచిగా 2-3 సార్లు ఇదిగో వాటరు, ఇది నెయ్యి తీసేది బౌల్ కడుగుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే అంత మంచిగా ఉండదు. ఇట్లా మంచిగా కడుక్కోవాలి. ఇలా వస్తుంది. కడుక్కున్నాక మంచిగా ఒక 2-3 సార్లు ఇట్లా మనకు అంటుతుంది, జిడ్డుగా ఉంది అనుకోవద్దబ్బా. ఇది మనం ఆవుకు పోసినా పర్వాలేదు, ఏం కాదు. ఇట్లంతా మీదిదంతా వెళ్ళిపోతుంది నెయ్యి. ఇట్లా చల్లనీళ్ళతో మంచిగా కడుక్కుంటే మంచిది. చల్లనీళ్ళతో కడుక్కోవాలి. ఇట్లా ముద్దకు ముద్ద ఉంటుంది కదబ్బా, ఇట్లంతా మంచిగా విసుకోవాలి. ఇట్లా వస్తాయి, మంచిగా వస్తాయి, ఏం కాదు. ఇట్లా వస్తాయి. నేనైతే కెమెరాని పట్టుకుంటున్నా, ఫోన్ని పట్టుకునే వాళ్ళు లేరు. ఏం చేద్దాం, ఇట్లా మంచిగా తీసేయాలి. నీట్గా వస్తుంది. ఓకేనా? ఇట్లా 2-3 సార్లు కడుక్కున్నాం అనుకో, నీట్గా వచ్చేస్తుంది. మీకు ఇందులో కడుక్కుంటున్నాను కాబట్టి ఇందులో తీసేస్తా. నేను చాలా వీడియోలలో కూడా చూశాను తయారు చేసే విధానం. సిరి ఇట్లా తీసుకుంటూ ఇట్లా కడుక్కోవాలి. అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి కదా, అలా అన్నట్టు. ఇలా తీసుకుంటూ చల్లగా ఉంటుంది కాస్త. మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఇలా తీసేసుకున్నాక అంత వచ్చింది. ఇప్పుడైతే ఇంత అయిందబ్బా. ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా పిప్పి అన్నది ఇలా తీసేసుకుంటే మంచిగా ఉంటుంది. నాకేమో కెమెరా పట్టుకునేటోళ్ళు ఎవరు లేరు, అందుకే అక్కడ పెట్టేసి వీడియో తీస్తున్నా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. మీకు నచ్చినట్టు వీడియోలు తీయాలంటే కూడా తీస్తాను. ఆవులో ప్రకృతి ఇచ్చింది ఏది కూడా వేస్ట్ కాదండి. ఇలా చేసుకోవాలి. నేనైతే ఇలా చేస్తాను అబ్బా. అందరు ఇలా చేస్తారో నాకైతే తెలీదు. కాస్త చల్లనీళ్ళతో కడుక్కుంటే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత ఇట్లా 2-3 సార్లు కడిగినాక ఇలా వచ్చేస్తాయి వాటరు, మొత్తం పాలలాగా వచ్చేస్తాయి. కనబడుతున్నాయి, ఇట్లా వస్తాయి. ఇట్లా వస్తాయి. ఓకేనండి. మంచిగా 2-3 సార్లు కడుక్కోవాలి. నేనైతే 3-4 సార్లు కడుక్కున్నాక ఇట్లా వస్తుంది అబ్బా. ఇదంతా ఇలా తీసేసుకోవాలి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి,
అందులో సవిత కూడా ఉండాలి. లాంగ్ వీడియోలు చేయమంటున్నారు కానీ ఎవరు చూసి లైక్ చేయట్లేదు. లైక్ చేయాలి కదా, ఒకటి కామెంట్లు పెడితే ఏం చేసుకుంటాను చెప్పండి. అలా చేయకూడదు. ఇది స్టవ్ మీద పెట్టేద్దాం. ఒక చేతిని ఫోను, ఒక చేతిని ఇవన్నీ చేయాలంటే ఎక్కడవుతుందండి. స్టవ్ మీద అయితే పెట్టేసా నెయ్యి గిన్నె. అది మసిలినాక వేడైనాక దాన్ని మనం తీసుకోవాలి. నెయ్యిని చూపిస్తుంది కూడా మంచిగా మసిలి వేడి వేడిగా. శ్రీ మా పిల్లి పాలకు తనలాడుతుంది. పిల్లి అంతే కదా. నీళ్ళ బట్టలు అక్కడ పెట్టేశాను. శ్రీ రాజారే 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 మంచిగా వస్తుంది అబ్బా. చల్లనీళ్ళతో 2-3 సార్లు కడుక్కొని మంచిగా పెట్టుకుంటే నెయ్యి మాత్రం సూపర్గా ఉంటుంది. నేను అమ్ముతాను కూడా. నెయ్యి అయితే మస్తు వాసన వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. గలీజ్గా ఉంది, అట్లా ఉంది, తింది అనుకోవద్దు. ఏదండి మన చేతకాంది. కాకపోతే చేసుకోవడంలో తప్పేం లేదు. మన ఇంటి పనులు మనం చేసుకోవడంలో తప్పేముంటుంది చెప్పండి. పెరుగు కూడా తోడేసా ఇప్పుడే. కమ్మటి వాసన వస్తుంది. అట్లా నెయ్యి కొనుక్కునే బదులు ఇట్లా ట్రై చేసుకుంటే అయిపోతుంది కదా. ఏమంటారు, కంటెంట్ మంచి లేదు, అది మంచి లేదు అంటారు. ఇది చూడండి, నెయ్యి అయితే ఇట్లా ఉడికిపోయి వస్తుంది. కనబడుతుందా? ఇలా మంచిగా రావాలి నెయ్యి అయితే. ఒక స్పూన్ తీసుకుందాం. ఇట్లా వస్తాయి. వాసన అయితే మస్తు ఉందబ్బా. ఇగో ఇలా ఇలా వస్తుంది నెయ్యి. దీని గురించి మనం నెత్తి ఖరాబ్ చేసుకుంటాము. అట్లా ఏమి కాదు, ఏమనుకోవద్దు. ఒక చేత ఫోను, ఒక చేతితోని ఇలా స్టవ్ మీద ఇలా పెట్టేశాను. కమ్మగా వాసన వస్తుంది. వేడి వేడిగా నెయ్యి వస్తుంటే మస్తు అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా చూసేసి లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి. ఎలా ఉందో నా వీడియో చెప్పేసేయండి. మేమైతే పేదవాళ్ళము. ఇలా ఉంటాయి నా వంట సామాన్లు అన్నీ. ఇందాక వీడియోలో కూడా చూపించాను. ఇవి మా గిన్నెలు. అప్పటిదాకా అయితే నూనె అయితే రెడీ అవుతుంది కదా, అప్పటిదాకా ఇంకేమైనా చెప్దామనేసి చెప్తుంది అన్నమాట. ఇంత స్మెల్ వస్తుందంటే ఆసనకే కడుపు నిండిపోతుంది అబ్బా. ఇదైతే అదేంటో దోశలు వేస్తారు కదా, అది నేను ఎక్కువ వాడను. మా ఇంట్లో అన్నం ఎక్కువ తింటారు కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక ఏం పని చేద్దామనేసి ఇక నెయ్యి గుర్తుకొచ్చింది. నెయ్యి అయితే తీసేస్తున్నా. ఇలా నెయ్యి తీసుకున్నాం అనుకో ఇలా మంచిగా వస్తుంది. మంచిగా గోల్డ్ కలర్ వచ్చిందాక ఉడకబెట్టుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చిందాక ఉడకబెట్టుకున్నాం అనుకో మస్తు ఉంటుంది. చూసేయండి మీరు కూడా. కనబడుతుంది కదా, గాలి వస్తుంది. ఒక దిక్కెళ్ళి గాలి, ఒక దిక్కెళ్ళి వానలు అయితే పడట్లేదు, ఎండలే బాగా కొడుతున్నాయి. రాత్రి కొద్దిగా వర్షం పడ్డది మా సైడు. రైతులం కదా, వర్షం కోసం వర్షం పడుతుందేమో అని ఆశతో ఎదురు చూస్తాము. అట్లా అన్నట్టు వానలు లేకుంటే ఏం పని ఉండదు అబ్బా మా సైడ్ అయితే. ఇలా నెయ్యి తీసేసుకోవాలి. ఇలా వస్తుంది నెయ్యి. చూడండి, ఓకేనా. నచ్చితే లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే అయిపోయింది. అది చల్లగా అయిపోయినాక ఒక దాంట్లో పట్టి పోసుకోవడం. వేడిగా ఉంది కదా, తీయలేము అంతే.